గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. నేను సరిత. నేను గత 2, 3 సంవత్సరాలుగా ఈ అకౌంట్ నేను రన్ చేస్తున్నాను. నాకున్న నాలెడ్జ్‌లో, నాకున్న పరిజ్ఞానంలో సొసైటీకి మంచి అవుతది అనిపించిన మెసేజెస్ నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. బేసికల్‌గా నేను ఒక రైటర్‌ని. నేను కవితలవి రాస్తూ ఉంటాను, పాటలవి రాస్తూ ఉంటాను. సో, నాకదొక హ్యాబిట్. సో, నాకొచ్చిన దాంతోనే నేను సొసైటీకి ఏదైనా మంచి మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొటేషన్స్ రూపంలో నేను రాసి అప్‌లోడ్ చేస్తున్నాను. సో, దానికి మంచి ఆదరణ లభించింది. చాలామంది నాకు చాలా మంచి కామెంట్స్ పెట్టారు. మేడం మీరు చాలా బాగా చెప్తున్నారు. చాలా మంచి మెసేజెస్ ఇస్తున్నారు అని లైక్స్, షేర్స్ కూడా వచ్చాయి. సో, నేనేంటంటే ఒక 2, 3 ఇయర్స్ నుంచి ఇలా చేస్తున్నాను గదా! ఒక టాపిక్ గురించి ఏదైనా దాని గురించి ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే కొటేషన్స్ అంటే ఒక 3, 4, 5, 6 మాక్సిమం 10 లైన్స్‌లో అయిపోతుంది. అట్లా కాకుండా కొంచెం డీటెయిల్డ్‌గా ఏదైనా చెప్పాలి అనుకుంటే ఇన్ పర్సన్ అయితే వీడియో చేస్తే కరెక్ట్ ఉంటదని నాకు అనిపించి ఇది నా ఫస్ట్ వీడియో నేను చేస్తున్నాను. ఇది అందరికీ మీకందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. సో, ఇలాగే నేను కంటిన్యూయస్‌గా ఏదైనా సొసైటీకి మంచి అయ్యే టాపిక్ గురించి తీసుకొని నేను వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను ఫస్ట్ టాపిక్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో అదేంటంటే భూమి మీద ఏదైతే ప్రెషియస్ మెటల్ ఉందో మీకు అందరికీ తెలిసిన విధంగా లేడీస్ అందరికీ ఏదైతే ఇష్టమో అంటే బంగారం. ఆ మెటల్ గురించి నేను ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దామనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఏంటంటే చాలామంది లేడీస్‌కి నగలంటే చాలా పిచ్చి ఉంటది. బంగారం అంటే పిచ్చి ఉంటది. అందరూ ఎంతవరకు ఆలోచిస్తారంటే లేడీస్ కంటే బంగారం అంటే పిచ్చి, బంగారం అంటే పిచ్చి అని ఆలోచిస్తున్నారు. కానీ అది ఎందుకు అలా అనుకుంటున్నారు? అలా అనుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. వాళ్ళ తప్పేం లేదు. అలా ఎందుకు అనుకుంటున్నారంటే జనరల్‌గా మన ఇళ్లల్లో లేడీసే బంగారం ఎక్కువ వేసుకుంటారు. జెంట్స్ వేసుకోరు. సో, అది వాళ్ళకి సంబంధించింది వాళ్ళు కొనుక్కుంటున్నారు అనే ఉద్దేశంతో చాలామంది ఎందుకలా అంత ఎప్పుడు చూసినా బంగారం కొనిపిస్తావు, బంగారానికి పెడుతుంటావు అని అనుకుంటారు. కానీ మనం కొంచెం డీప్‌గా ఆలోచిస్తే మనం కొన్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఇల్లు కొనుక్కుంటాము, కారు కొనుక్కుంటాము, అలాగే బంగారం కొనుక్కుంటాం. కానీ మనకేదైనా సడన్‌గా ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, సడన్‌గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఏదైనా మనకు లోన్ అప్పు కావాల్సొచ్చినా, మనకి ఇమ్మీడియేట్‌గా మన చేతిలో ఉండే అసెట్ ఏంటి? బంగారం. ఎందుకంటే లేడీస్ ఉన్న బంగారం అంతా ఎవ్వరు కూడా డైలీ వేసుకోరు. డైలీ వేసుకునే మంగళసూత్రం, నల్లపూసల గొలుసు అట్లాంటివి డైలీ వేసుకుంటారు తప్ప ప్రతి ఒక్క ఐటెం డైలీ వేసుకోరు. సో, అది ఎక్కడైనా దాచిపెట్టాల్సిందే. మన ఇంట్లో బీరువాలో లాకర్‌లో అయినా, లేకపోతే బ్యాంక్ లాకర్‌లో అయినా. సో, అది ఎక్కడైనా ఒక దగ్గర లాకర్‌లో ఉండాల్సిందే కాబట్టి దాన్ని మనం లోన్ తీసుకుంటే అక్కడ కూడా బ్యాంక్‌లో సేఫ్‌గా ఉంటదనే ఉద్దేశంతో తీసుకుంటాం. ఎందుకంటే అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్నామన్న విషయం కూడా ఎవరికీ తెలీదు. ఎందుకంటే అది ఎప్పుడైనా మనం లోపట పెడతాం కాబట్టి. అట్లా కాకుండా మనము ఇంటి మీద లోన్ అన్నా, లేకపోతే కార్ మీద లోన్ అన్నా కొంచెం ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఇప్పుడు కార్‌కి ఎవరైనా లోన్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఇన్స్‌పెక్షన్‌కి వచ్చారనుకోండి, చుట్టుపక్కల వాళ్ళకి అర్థమైపోతది. ఇంటి మీద లోన్ ఇవ్వడానికి ఇన్స్‌పెక్షన్‌కి వచ్చిన వాళ్ళు ఇల్లంతా 4 దిక్కులు చూసి ఫోటోస్ తీసుకుంటే పక్కన వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఎందుకంటే మన గురించి మనకంటే పక్కన వాళ్ళకి చాలా ఎక్కువ నజరుంటది. మన ఇంటి మీద గానీ, మన వస్తువుల మీద గానీ. సో, అది ఈజీగా క్యాచ్ చేస్తారు. అట్లా కాకుండా బంగారం ఏంటంటే ఎప్పుడైనా లోపటే ఉంటది కాబట్టి అది ఎవరికీ డౌట్ రాదు. ప్లస్ ఇంకొకటేంటంటే మనకి బంగారం ఎంత ఉంటే మన ఇంట్లో అంత లక్ష్మి ఉన్నట్టు. ఎందుకంటే అది పెరుగుతూనే పోతది. దాని రేట్ అనేది ఎప్పటికీ తగ్గదు. ఇప్పుడు మీరు చూసుకోండి ఒక 20, 30 ఏళ్ల కింద నుంచి ఇప్పుడు నా టీనేజ్ నుంచి నేను చూసుకుంటే 3, 4 వేలున్న బంగారం ఇప్పుడు దాదాపు 1,00,000 వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకొక 10 ఏళ్లలో 2,00,000 చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అట్లాంటప్పుడు దాన్ని కొనడంలో తప్పేమీ లేదు. అది ఎప్పటికైనా మనకు నష్టం కలిగియకపోగా 3, 4 ఇంతలు పెరిగిపోతది. ఇప్పుడు మనం 50,000 ఉన్నప్పుడు కొన్నామనుకోండి, అది 1,00,000, 2,00,000 అయిందనుకోండి, అది ఎన్నింతలు పెరిగినట్టు మనకి? సో, ఇప్పుడు మన ఇంటి ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళకి పెళ్ళిళ్ళకి గానీ, దేనికైనా శుభకార్యాలకి మన పూర్వీకులు ఏం చేశారంటే అదొక ఆనవాయితీలాగా చేశారు. ఇల్లు కట్టినా బంగారం కొనాలి. పాపో, బాబో పుట్టినా వాళ్ళకి బంగారం మెడలో వేయాలి కాబట్టి కొనాలి. పెళ్ళప్పుడు కట్నంలో మీరు ఎంత కట్నమని ఇవ్వండి, ఎన్ని లక్షల కట్నం ఇవ్వండి, ఎన్ని ఆస్తులు రాసివ్వండి. బంగారం మాత్రం కంపల్సరీ కొనాలి. సో, అట్లా మనకొక అలవాటులాగా, ఆనవాయితీలాగా వాళ్ళు చేశారు. మన పెద్దవాళ్ళు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు. సో, మనకదొక ఆనవాయితీ అయిపోయింది. మనం ఇప్పుడు దాన్ని ఎవ్వరు మార్వలేరు కూడా. మనం కూడా హ్యాబిచ్యుయేట్ అయిపోయాం. మన పిల్లలు కూడా హ్యాబిచ్యుయేట్ అయిపోయారు. సో, అట్లా మనం ఎప్పటికప్పుడు దాన్ని కొనుక్కుంటూ వెళ్తే మనకు ఫ్యూచర్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా అది మనకొక తల్లిలాగా మనల్ని ఆదుకుంటది. ప్లస్ ఇంకొకటేంటంటే ఇప్పుడు అట్ ఎ టైమ్ కొనలేరు చాలామంది. ఎందుకంటే చాలా విపరీతంగా పెరిగిపోయింది గోల్డ్ రేట్. కాబట్టి నేను చెప్పేది రిచ్ ఉండి ఎప్పుడంటే అప్పుడు ఎంతంటే అంత బంగారం కొనుక్కునే వాళ్ళ గురించి కాదు. నార్మల్ పీపుల్ గురించి చెప్తున్నాను.
డబ్బులున్నప్పుడు అట్ ఎ టైం ఎక్కువ కొనాలనుకుంటే కొనేసుకోండి. కానీ అట్ ఎ టైం కొనుక్కోలేమనుకున్నప్పుడు ప్రతి గోల్డ్ షాప్‌లో గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి. సో, ఆ గోల్డ్ స్కీమ్స్‌లో జాయిన్ అయ్యి కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇల్లు గూడా ఎవరు లక్షల రూపాయల అపార్ట్మెంట్స్ ఎక్కడ పోయినా మినిమమ్ 60-70 లాక్స్ లేనిది ఏ అపార్ట్మెంట్ రాదు. సో, మేము సొంతింట్లో ఉండాలి, ఎన్ని సంవత్సరాలు మనం రెంటింట్లల్లో ఉండి మనము రెంట్ కడుతూనే ఉంటాం, అది వేస్ట్ అయిపోతదని ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అపార్ట్మెంట్స్ కొనుక్కొని లేకపోతే ఇల్లులు కొనుక్కొని ఈఎంఐస్ పే చేస్తున్నాం. సో, ఇల్లులు ఈఎంఐస్‌లో కొంటున్నాము, కార్లు ఈఎంఐస్‌లో కొంటున్నాము. అట్లాగే మనం డైలీ మన నీడ్స్‌కి వాడే ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్ ఇట్లాంటివి కూడా ఈఎంఐ పెట్టి కొంటున్నాము. గోల్డ్ ఒక్కటి ఎందుకు కొనొద్దు? గోల్డ్ అవసరం ఉన్నప్పుడు చూసుకుందాంలే, పిల్లలు ఇప్పుడు చిన్నవాళ్లే కదా, వాళ్ళ పెళ్ళిళ్ళ టైంకి కదా, ఇంట్లో ఆడవాళ్ళు మొత్తుకుంటూనే ఉంటారు, ఆడపిల్ల ఉంది కొనిపెట్టండి, ఆడపిల్ల ఉంది కొనిపెట్టండి. ఎందుకంటే వాళ్ళ జనరేషన్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి చూశారు, బాధలు పడ్డారు. ఎందుకంటే ఇప్పుడంటే చాలా జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, సాఫ్ట్వేర్ వచ్చింది, వేలల్లో లక్షలలో దాటిపోయినాయి జీతాలు. కానీ ఒకప్పుడు అసలు వందల్లో కూడా ఉండకపోయేవి. అప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది అయ్యేదో వాళ్ళకి తెలుసు. కాబట్టి మన ఇంట్లో పెద్దవాళ్ళు లేడీస్ చెప్తూనే ఉంటారు. సో మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బంగారం అనేది మనకి ఎప్పుడు లాస్ చేయకూడదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంట్లో బంగారం ఉంటే మనం ఎంత సేఫ్గా ఉంటామో, మనం ఎంత అసెట్ ఉంటుంది, ఎంత వాల్యూ పెరుగుతుందో మన కంట్రీ కూడా. ఇప్పుడు మీరు చూశారు కదా, చాలా కంట్రీస్ దివాలా తీసాయి, కొన్ని దివాలా తీయడానికి రెడీగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక లోపం ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి అనుకోండి, అది కాదు, అది పక్కన పెడితే బంగారం నిల్వలు లేకపోవడం. ఇప్పుడు మన భారతదేశంలో చాలా బంగారం నిల్వలు ఉన్నాయి. ప్లస్ రిజర్వ్ బ్యాంక్లో చాలా గోల్డ్ కొని పెడుతుంటుంది ఎప్పటికప్పుడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అదేం మన పంట కాదు పండివ్వడానికి. ఇప్పుడు పంట వేస్తే 3 నెలలకు పంట పండుతుంది, బంగారం పడుతుంది అన్నట్టు కాదు. అదొక ప్రీషియస్ మెటల్. భూమి మీద ఎంత ఉండాలో అంతే ఉంటుంది, అది ఎంత దొరకాలో అంతే దొరుకుతుంది. కొన్ని సంవత్సరాలకి ఇప్పుడు మనకి భూమి లోపల ఎట్లాగైతే పెట్రోల్ డీజిల్ నిల్వలు అయిపోతాయో, బంగారం నిల్వలు కూడా కొన్ని సంవత్సరాలకు అయిపోతాయి. సో అప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళే నిలబడగలుగుతారు ఫ్యూచర్లో, ఆ కంట్రీయే నిలబడగలుగుతుంది. సో అందుకోసం అనేసి బంగారం అనేది ఓన్లీ లేడీస్కి సంబంధించింది కాదు, మన ఇంటి కోసము, మన అందరి కోసము అని ఒక చిన్న ఆలోచన మీ మైండ్లో తెచ్చుకొని ఏ చిన్న అకేషన్ వచ్చినా 1000 రూపాయలు పెట్టి వేరే వేస్ట్ ఖర్చులు చెయ్యకుండా చెయ్యాలి. ఫ్యామిలీ అన్నాక ప్రతి ఒక్కదానికి స్పెండ్ చేయాలి, కానీ దీని మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టండి. ఎక్కువ దృష్టి పెట్టేసి చిన్న చిన్న స్కీమ్స్ ద్వారా కొనుక్కోండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ బంగారం బ్యాంక్లో ఉంటుంది, అది మనం మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు మనం దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు. మీ బంగారం అంటే మీ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని ఊరికే బంగారం కొంటావు అని నిందించకండి. ఎందుకంటే ఆ బంగారం ఎప్పుడైనా డబ్బులు కట్టి విడిపించుకొని తెచ్చుకోవచ్చు. కానీ మీ బంగారాన్ని హర్ట్ చేయకండి. ఎందుకంటే ఆ బంగారం లాస్ అయినా మళ్ళీ మనం కొనుక్కోవచ్చు. కానీ మీ బంగారాన్ని మీరు లూజ్ అవ్వారనుకోండి, మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు, చాలా ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి ఆ బంగారాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మీ బంగారాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.